సింహాద్రి అప్పన్న జర నువ్వైనా చెప్పన్నా సింహాచలంలో ప్రమాదానికి కారకులెవరు? 7 కుటుంబాల్లో విషాదం నింపిన పాపం ఎవరిది? త్రిసభ్య కమిటీ ఎవరెవరిని విచారించింది? ఎలాంటి సమాచారం సేకరించింది? మరోవైపు సింహాచలంలో పర్యటించిన వైసీపీ నేతలు ప్రమాద స్థలాన్ని సైతం పరిశీలించారు. ప్రభుత్వ నిర్లక్ష్యమే భక్తుల పాలిట శాపమైందన్నారు. ఆ 7గురివి ప్రభుత్వ హత్యలే ఆరోపించారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. సింహాచలం ఘటనపై త్రిసభ్య కమిటీ విచారణ చేపట్టింది. గోడ కూలిన ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు కమిటీ సభ్యులు. ఘటనా స్థలంలో శాంపిల్స్ సేకరించారు. ఆనంద నిలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. సింహాచలంలో నిర్మాణాలు, చందనోత్సవ ఏర్పాట్లు, గోడ కూలిన ఘటనపై ఆరా తీశారు. దేవస్థానం, టూరిజం, ఇంజనీరింగ్ అధికారులను ప్రశ్నించారు. పర్యాటక శాఖ డిఈ రమణను కూడా అరగంట పాటు విచారించారు. ప్రసాదం స్కీమ్ కింద సింహాచలం టూరిజం శాఖ చేపట్టిన నిర్మాణాలపై కమిటీ సభ్యులు ఆరా తీశారు. గోడను ఎప్పుడు నిర్మించారు, ఎవరు నిర్మించారు అన్న విషయాలపై ఆరా తీశారు. విచారణ సమయంలో కమిటీ సభ్యులు ఎప్పటికప్పుడు వీడియోగ్రఫీ చేశారు. 2 రోజుల్లో త్రిసభ్య కమిటీ ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక ఇవ్వనుంది. 30 రోజుల్లో పూర్తి స్థాయి నివేదికను సమర్పించనుంది. 5 రోజులు అన్నారు సార్. 5 రోజులు నిర్మాణం జరిగింది అంటే అక్కడ నిర్మాణం ఆ విధంగా లోపల అడుగుతున్నారు కదా. కమిషన్ ముందు ఏం చెప్పారు సార్? మరోవైపు సింహాచలంలో ప్రమాద స్థలాన్ని పరిశీలించారు వైసీపీ నేతలు. ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ నేతృత్వంలోని వైసీపీ బృందం గోడ కూలిన ప్రాంతాన్ని పరిశీలించింది. ప్రభుత్వ పబ్లిసిటీ పిచ్చి భక్తులకు ప్రాణ సంకటంగా మారిందని మండిపడ్డారు వైసీపీ నేతలు. ఒక పిచ్చి వల్ల ఇక్కడ కానీ మనం జరిగిన తిరుపతిలో జరిగిన వైకుంఠ ఏకాదశి ఇచ్చిన ఆ రోజు అసలు కోసం జరిగిన దొమ్మలాట్లో కానీ జరిగిన సంఘటనలు ఉదాహరణ చాలా ఉదయదాకరం చూసాం. ఇప్పుడు అన్నీ కూడా ఎంత బాధ్యతారహితంగా ఇక్కడ జరిగిన ఈ సంఘటన, ఈ 7 మరణాలు జరిగామంటే ఇదే రాజ్యాంగం జరగదు. ప్రభుత్వం చేసిన హత్యలుగా భావించాలి. వారి నిర్లక్ష్యం వల్ల జరిగిందని భావించాలి. గురువారం సింహాచలంలో మృతుల కుటుంబాలను పరామర్శించిన వైఎస్ జగన్ కూడా ప్రభుత్వ తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోడ నిర్మాణంలో నాణ్యత లోపం స్పష్టంగా కనిపిస్తుందని ఆరోపించారు జగన్. మరోవైపు ప్రమాదాన్ని రాజకీయం చేయొద్దంటున్నారు కూటమి నేతలు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రాజెక్ట్ నిధుల్ని సకాలంలో వెచ్చించకుండా కాంట్రాక్టుల దగ్గర నుంచి కోట్ల రూపాయలు కొట్టేసి అధికారులు, వైసీపీ నాయకులు పప్పు బెల్లాలాగా పనిచేసుకొని నాసిరక పనులు చేయడం వల్ల ఇవాళ 7 ప్రాణాలు బలిగొన్నారు. భక్తుల రద్దీ పెరగడం వల్లే దుర్ఘటన చోటు చేసుకుందంటున్నారు టీడీపీ నేతలు. వైసీపీ హయాంలో కన్నా కూటమి పాలనలో దేవాలయాల నిర్వహణ బాగా మెరుగుపడిందన్నారు. అందుకే భక్తుల తాకిడి పెరిగిందంటున్నారు టీడీపీ నేతలు. మున్ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామంటున్నారు.